పండిత రామకృష్ణ की जय, पंडित रामकृष्ण 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 की जय. ఆపండి ఈ గోల, ఈ జయకారాలను ఆపండి. ఏవైంది మహామత్య? ఈ జయకారాలు నా చెవి రంధ్రాలను పేల్చేస్తున్నాయి. నువ్వు ఏం జరిగిందని అడుగుతున్నావా? నా చెవులు ఆ భాస్కర్ లేక రామకృష్ణ ఎవరైనా వారి చావు సమాచారాన్ని మాత్రమే వినాలనుకుంటున్నాయి, కానీ జయకారాలు వింటున్నాయి. లేదు, ఇది సాధ్యమయ్యే అవకాశం లేదు. అతను రామ అయ్యే అవకాశం లేదు. సందేహం అయితే నాకు కూడా ఉంది. అంతగా ప్రయత్నించిన తర్వాత కూడా శీతల జలాన్ని అతను తాగలేదు. మహామత్య, ఇవాల్టి శాస్త్రార్థం తర్వాత ఆ అనుమానం నాకు కూడా వచ్చింది. ఒకవేళ అతను నిజంగానే పండిత రామకృష్ణ కాదు కదా? నీ హృదయానికి నచ్చ చెప్పుకో, అటువంటి ఆలోచనలను పుట్టించొద్దని. నేను రామానే కాదు, అతను బతికున్నాడనే సందేహాన్ని కూడా ఉండనివ్వను. అర్థమైందా? అర్థం కాలేదా? నిజం గురించి స్వయంగా పండిత రామకృష్ణ ఇంటికి వెళ్ళే తెలుసుకుంటాను. నాకేమీ అర్థం కావడం లేదు శారదమ్మా, కానీ నీ మొహం చూస్తుంటే ఈ రోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు అని మాత్రం నాకు అర్థం అవుతోంది. అంతేగా? ఈ రోజు అక్కడ దొరికిపోయి ఉండేవాణ్ణి, కానీ నాన్న ఆశీర్వాదం కాపాడింది. ఇలా చూడు, నువ్వింక ఎంత మాత్రమూ చింతించకు. నాన్న మనతో పాటే ఉండే రోజు ఎంతో దూరంలో లేదు. నేను ఆయన్ని త్వరగా కనిపెట్టేస్తాను. నాకు నీ శుభాశీస్సులుంటే చాలు. మొదటిసారి ఎటువంటి దృశ్యాన్ని చూస్తున్నాను. ఒక భర్త తన భార్యకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. సాష్టాంగం కాదు మహామత్య, అది ఒక శిక్ష. శారద 20 సంవత్సరాలు నేను లేకుండానే గడిపేసింది. ఎన్నో కష్టాలను బాధలను అనుభవించుంటుంది. అందువల్ల ఏదో ఒక విధంగా నన్ను నేనే దోషిగా భావిస్తున్నాను. కాబట్టి నేను తనని క్షమించమని అడుగుతున్నాను. నేను తనకి సాష్టాంగ నమస్కారం చేయడానికి మరో కారణం కూడా ఉంది మహామత్య. అది ఏమిటంటే, శారద నా భార్య కాదు. భార్య కాదా? మరి ఇంకెవరు? గురువు. జీవితాన్ని ఎలా జీవించాలో శారద నాకు నేర్పిస్తూ వచ్చింది. శారద వల్లే జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నేను సులభంగా ఎదుర్కోగలిగాను. కష్టాలు సమస్యలు ఎలాంటివైనా వాటిని మనం ఎలా ఎదుర్కొని నిలదొక్కుకోవాలో శారదే నాకు నేర్పించింది మహామత్య.
త్యాగానికి ప్రతిరూపం అంటే నా శారదే. అందువల్లే శారద నాకు కేవలం భార్యే కాదు, గురువు కూడా నాకు. అటువంటి గురుదేవులకు ప్రతిరోజు నమస్కారం చేసుకోవాలి మహామత్య. గురుదేవా, అద్భుతం, అద్భుతం పండిత రామకృష్ణ, అద్భుతం. మీరు మీ భార్యలో గురువుని వెతుక్కున్నారా? వా! ధన్యవాదాలు. కానీ తమరు ఈ సమయంలో ఇక్కడికి వచ్చారేంటి? మీకు సేవ చేయడానికి వచ్చాను. దర్బార్లో మీ ఆరోగ్యం పాడైంది కదా, అందుకే రాజ్య వైద్యుల దగ్గర నుంచి స్వయంగా ఈ మూలికను తీసుకొని వచ్చాను. కానీ ఇప్పుడు మీకు దీని అవసరం లేదని నాకు అనిపిస్తోంది, ఎందుకంటే తుమ్ములు రావడం లేదుగా. ఆచి! వస్తున్నాయి మహామత్య, వస్తున్నాయి. ఆచి! కాస్త విరామం తర్వాత వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఆచి! అయితే మరి తీసుకోండి, దీనిని తీసుకోండి. ఎందుకంటే ఎక్కువగా తుమ్ములొస్తే ప్రాణాంతకంగా మారుతుంది. వెళ్తాను. మీ పుత్రుడు భాస్కర్ ఎక్కడున్నాడు? భాస్కరుడు ఇక్కడే ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఏమన్నారు? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడా? పండిత రామకృష్ణ, మీకు మీ పుత్రుడికి మధ్య అంతా క్షేమమే కదా? ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటున్నారో తను అక్కడ ఉండట్లేదు, తను ఎక్కడ ఉంటున్నాడో మీరక్కడ ఉండట్లేదు. తండ్రి కొడుకులు ఒకే చోట ఉండాలి కదా, అర్థమైందా? అర్థం కాలేదా? అతనికి అవశ్యం సందేహం వచ్చి ఉంటుంది, అతనికి అవశ్యం సందేహం వచ్చి ఉంటుంది. శారదమ్మ ఈ మూలిక ఇవ్వడానికి రాలేదు, హెచ్చరించడానికే వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? అయోమయంగా ఉందే, ఏం చేయాలి? మీ నాన్నగారిలాగా ధైర్యంగా ముందుకు వెళ్ళు. నాన్నగారిలాగా వేషం వేసుకుంటే మాత్రం సరిపోదు, ఆయనలాగా ఆచరించడం కూడా నేర్చుకోవాలి. నాకేమీ అర్థం కావడం లేదు, ఏం చెప్తున్నావు? ధైర్యమా? నువ్వు చెప్పినట్టు ధైర్యంగానే ఉంటాను శారదమ్మ, కానీ ఈ మానవ రూప రాక్షసుడు ధైర్యంగా ఉండనివ్వడు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. ఏమైంది మహామాత్య? ఇంత త్వరగా మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? నాకు వస్త్రాలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అనుమానం తీరిపోయింది, బండారం బయటపడింది. భాస్కరే పండిత రామకృష్ణ. భాస్కర్ పండిత రామకృష్ణ వేషాన్ని ధరించాడు.
అంటే దీనికి అర్థం రామకృష్ణ బ్రతికే ఉన్నాడని వాడికి తెలిసిపోయింది. మన బందిఖానా నుండి పారిపోయాడని కూడా. కానీ ఇదంతా అతనికి ఎలా తెలిసింది? మన మధ్య ఎవరో ఉన్నారు, మన సూచనలను వాడికి అందిస్తున్నారు. మీకు నా మీద అనుమానం అయితే లేదు కదా? అనుమానం ఉంటే ఇప్పుడు ప్రాణాలతో ఉండేదానివి కాదు. నా ఓపికను ఇంకా పరీక్షించొద్దు. పండిత రామకృష్ణ గురించి ఇంకా ఎందుకు తెలియలేదు? మా సైనికులు రాత్రి పగలు వెతుకుతున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, పండిత రామకృష్ణ ప్రాణాలతో ఉండుంటే ఖచ్చితంగా ఈ పాటికి విజయనగరం వచ్చుండేవాడు. కానీ అతను రాలేదు. దాని అర్థం ఏమిటంటే మహామాత్య, పండిత రామకృష్ణ ప్రాణాలతో లేడు. కానీ భాస్కర్ బ్రతికే ఉన్నాడు. పండిత రామకృష్ణగా మారి నాతో భాస్కర్ ఆటలాడటం లేదు, తన ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. దానికి నేను ఆహుతి ఇస్తాను. అన్నిటికంటే ముందు నేను నిరూపిస్తాను. పండిత రామకృష్ణ రూపాన్ని ధరించి భాస్కర్ మొత్తం విజయనగరాన్ని మోసం చేశాడని, స్వయంగా మహారాజు కళ్ళల్లో దుమ్ము కొట్టాడని చెప్తాను. రాజద్రోహం చేసిన నేరానికి మరణ శిక్ష విధిస్తారు. ప్రజలందరూ కూడా మనకు తోడుగా ఉంటారు. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది? మహారాజు బాలకుమారికి, మహారాణి సులక్షణాదేవికి, మహారాజు బాలకుమారికి, మహారాణి సులక్షణాదేవికి, మహారాజు బాలకుమారికి. సభను ప్రారంభించండి. వదలండి, నాకు ప్రాణాలతో ఉండడం లేదు. నాకు మరణ శిక్ష విధించండి. నన్ను వదలండి, నేను చావాలనుకుంటున్నాను. మహారాజుకి జయము. మహారాజా, ఈ వ్యక్తి తన ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అతనిని కాస్త అడగండి. కేశవిహీనుడైన ఆ వ్యక్తి అసలు ఎవరని. కేశవిహీనుడా? అతని కేశవిహీనుడని ఎవరన్నారు? అప్రమత్తం. ఎవరైనా ఈ కేశవిహీనుడిని కేశవిహీనుడు అంటే నేను ఎలాంటి శిక్ష విధిస్తానంటే అది... మీరు దయచేసి చెప్పండి, మీ పేరు ఏమిటి? నా పేరు మనోహరు. ఎంత మధురమైన పేరు, మనోహర్. మీరు మనోహర్ని కేశవిహీనుడు అన్నారు. తనని స్వేచ్ఛగా వదలండి. చెప్పండి మనోహర్, మీరు మీ ప్రాణాలను ఎందుకు తీసుకోవాలనుకున్నారు? నా భార్యకు శిరోజాలు లేని వ్యక్తి అస్సలు ఇష్టం లేదు. అందుకని నాకు శిరోజాలు లేవని రహస్యాన్ని నేను దాచిపెట్టాను. తన సమక్షంలో ఎప్పుడు నకిలీ కేశాలు పెట్టుకుని ఉండేవాణ్ణి. కానీ మహారాజా ఒక దుష్టుడు నా కేశాలను దొంగలించాడు. ఎప్పుడైతే ఈ నిజం నా భార్యకి తెలిసిందో నా భార్య నన్ను విడిచిపెట్టింది మహారాజా. మనోహర్, ఎవరైతే నీ నకిలీ కేశాలను దొంగలించారో వారికి కఠినమైన శిక్ష విధిస్తాను. కానీ దొంగ ఎవరనేది మాకెలా తెలుస్తుంది? సాక్ష్యం ఉంది మహారాజా. ఇదిగో ఇది చూడండి మహారాజా. ఇది నాకు ఎక్కడ దొరికిందంటే అక్కడ నా నకిలీ కేశాలను తీసి పెట్టేవాడిని మహారాజా. మహారాజా, ఇది రాజకీయ చిహ్నం. దీనికి అర్థం దొంగకి రాజదర్బారుతో సంబంధం ఉంది.
అతను కూడా స్వయంగా కేశవహీనుడు. అందుకే వేరొకరి కేశాలను దొంగిలించాడు. మీ ఉద్దేశం ఏంటి మహామాత్యులు గారు? ఉద్దేశం ఒకటే మహారాజా. ఆధారం రాజదర్బారు వైపు సూచనను అందిస్తుంది అని. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కేశాలను కూడా పరిశీలించాలి. అప్పుడే తెలుస్తుంది ఇక్కడ మనకి నకిలీ కేశాలను ఎవరు ధరించారని. నేను కూడా నకిలీ కేసాలని పెట్టుకున్నాను కదా. ఈ మహామతులు గారు నాతో ఏం చేయిస్తున్నారు? మహారాజా, రాజదర్బార్లో ఇంకొక ముఖ్యమైన కార్యం ఉంది. ముందు మనం ఆ కార్యం గురించి మాట్లాడుకో. ఈ సలహాని ఎవరు కోరారు భాస్కర్? అర్థమైందా అవ్వలేదా? మహారాజా, ఇక్కడ ఉన్న అందరి శిరోజాలను పరీక్షించాలి. అప్పుడే నిజం బయటికి వస్తుంది. ఉత్తమమైన ఆలోచన మహామతులు గారు. అందరినీ కూడా పరిశీలించాలి. కానీ నాకు ఒక ముఖ్యమైన పనుంది. నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. మహారాజా, పరిశీలన కొరకు మీరు ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో. అర్థమైందా అవ్వలేదా? ఈ కైకాల గారు నా కేశాలను కూడా పరిశీలిస్తారా ఏంటి? అలా జరిగితే నా తలని ఎవరికి కూడా నేను చూపించలేను. భాస్కర్, అందరి కేశాలను సవ్యంగా పరిశీలించాలి. ఎవరూ తప్పించుకోకూడదు. ఆ బాధ్యత నీకప్పగిస్తున్నాను. నాకా మహామాత్య? అవును, నీకే. మహామాత్యులు ఆట చాలా బాగా ఆడారు. ఇప్పుడు చూడాల్సిందేమిటంటే అందరినీ పరిశీలించిన అతనికి కూడా పరీక్ష జరుగుతుంది. అప్పుడేం జరుగుతుంది? అందరూ కూడా పక్కవారి కేశాలను లాగి చూడాలి. ఎవరికైనా నకిలీ శిరోజాలు ఉన్నాయేమోనని. చాలు 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 చాలు, వెళ్ళిపోండి. చాలు చాలు చాలు. తదాచార్యులు గారు, తమరి పిలకను కూడా నిరూపించుకోవాలి కదా. వద్దు. అవునవును, భాస్కర్ చెప్పింది నిజమే. ఒకవేళ ఒకప్పుడు రాజగురు కేశాలు ఈ మనోహర్ గారి దొంగిలించబడిన నకిలీ శిరోజాలతో చేయలేదు కదా. కాబట్టి ఖచ్చితంగా పరీక్ష చెయ్యాల్సిందే. వద్దు 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 వద్దు. పండిత రామకృష్ణ పుత్రుడు అయ్యుండి ఒక పండితుడి పిలకను అవమానిస్తున్నావా? సిగ్గుగా లేదా? ఇది చాలా తప్పు భాస్కర్. అయినా అసలు నా తల మీద శిరోజాలే లేవన్నప్పుడు అసలు నకిలీ గురించి అసలు ప్రశ్నే లేదు. వద్దా? మహారాజా, నేను అందరి కేశాలను పరిశీలించాను. ఇక్కడ ఎవరి కేశాలు నకిలీవి కాదు. ఇది 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 అసత్యం మహారాజా. ఇప్పటికీ ఈ దర్బార్లో ఒక వ్యక్తి మిగిలి ఉన్నాడు. అతని కేశాలను పరిశీలించలేదు మహారాజా. మనోహర్ గారు, మీరంటున్నది అసలు ఏమాత్రం సాధ్యం కాదు. ఆ వ్యక్తి మీ కేశాలను దొంగిలించేంత తుచ్చమైన పని చేయనే లేరు. అయినప్పటికీ కేవలం తమరి సంతృప్తి కోసం నేను వారి కేశాల్ని కూడా పరీక్షించి చూస్తాను. క్షమించండి మహామాత్య, కానీ విజయనగరం న్యాయ వ్యవస్థ పట్ల వీరి నమ్మకం సడలిపోకుండా ఉండాలంటే ఇలా చేయడం అవశ్యమే. నేడు విజయనగరంలో ఉన్న ప్రజలందరికీ అర్థమవుతుంది మహారాజా, ఈ విజయనగరంలోని మహామాత్యుల వారికి న్యాయం కంటే ఏది ముఖ్యం కాదు అని.
స్వయంగా వారి ఆత్మగౌరవం కూడా కాదు. మహామాత్య,